వంగా బాబా చెప్పిన 2026 హెచ్చరిక నిజమవుతుందా? ఒక చల్లని సాయంత్రం ఒక చిన్న టీ స్టాల్ దగ్గర కొంతమంది పెద్దవాళ్లు నిశ్శబ్దంగా కూర్చున్నారు. అప్పుడే ఒక పెద్దాయన నెమ్మదిగా అన్నాడు, అరే, వంగా బాబా చెప్పిన మాటలిప్పుడు గుర్తొస్తున్నాయిరా. వంగా బాబా ఎవరికీ తెలియని వ్యక్తి కాదు. గ్రామాల మధ్య తిరుగుతూ ఎప్పుడూ ఒకటే మాట చెప్పేవాడు, కాలం మారుతుంది, మనుషులు మారరు, కాని ప్రకృతి మాత్రం లెక్క తీసుకుంటుంది. ఒకరోజు ఎవరో అడిగారట, బాబా, 2026లో ఏం జరుగుతుంది? 2026 పెద్ద యుద్ధం కాదు, కాని పెద్ద హెచ్చరిక. నీరు ఉంటుంది కాని తాగలేరు, భూమి ఉంటుంది కాని పండదు. నీటి సమస్యలు, వాతావరణ మార్పులు, రైతుల కన్నీళ్లు. మనిషి మాట్లాడడు, యంత్రంతో మాట్లాడతాడు. మొబైల్ చేతిలో, మనసు దూరంలో. సంబంధాలు అమ్మ ఉన్నా ఒంటరితనం ఉంటుంది, డబ్బు ఉన్నా సంతోషం ఉండదు. సంబంధాలు సెల్ఫీలుగా మారిపోతాయి. అందరూ భయపడ్డప్పుడు వంగా బాబా చివరగా ఇలా అన్నాడట, భయపడొద్దు, మంచివాళ్లు ఉన్నంత వరకు ఈ ప్రపంచం నిలబడుతుంది. దేవుణ్ణి కాదు, మనసును శుభ్రంగా ఉంచుకో. వంగా బాబా చెప్పింది భవిష్యత్తు కాదురా, మనకిచ్చిన హెచ్చరిక. 2026 మారాలి అంటే ముందు మనమే మారాలి.